నయా నిజాంను గద్దె దించుదాం. కేసీఆర్ కొడుకు బిడ్డ చేతిలో అధికారం బందీ. అమిత్ షా రేపు ఏ ఎన్నికలకు వెళ్ళినా మేం సిద్ధం, గెలుస్తాం. ఇంత అవినీతి సర్కారును ఎప్పుడు చూడలే. కేంద్ర పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు ఏమైనాయి? పవర్లోకి వస్తే మైనార్టీ రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీల కోటా పెంచుతాం. తుక్కుగూడ సభలో కేంద్ర హోంమంత్రి. 5 స్టార్ ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి చర్చిస్తున్నాడట. కేసీఆర్ జల్ది కాదు, రేపే ఎన్నికలకు వెళ్ళినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. నీ కుటుంబ అవినీతి మంత్ర తంత్రాల సర్కార్ కూలడం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల హామీ ఏమైంది? రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఆ హామీని వెంటనే అమలు చేస్తాం. హైదరాబాద్ నుంచి నిజాంను దించేందుకు చేపట్టిందే ఈ ప్రజా సంగ్రామ యాత్ర. ఇది ఆ నిజాంకు శ్రద్ధాంజలి లాంటిది. తెలంగాణ రాష్ట్రానికి రజాకార్ నుంచి విముక్తి కల్పిద్దాం. నేను, నా కొడుకు, నా బిడ్డ అని పాలిస్తున్న ఈ సర్కారును పెకిలించేద్దాం. రాష్ట్రాన్ని కేసీఆర్ నిండా అప్పుల్లో ముంచిండు. ఇంకా అప్పులు కావాలని అడుగుతున్నాడు. ఎందుకు కేసీఆర్ ఇంకా అప్పులు? నీ కొడుకు, కూతురు ఖజానా నింపుకోవడానిక? ఎన్ని స్కాములు చేసినా కడుపు నిండలేదా అని చెప్పి అమిత్ షా గారు అంటా ఉన్నాడు. అయ్యా అమిత్ షా గారు ఏమంటున్నారు? రాష్ట్రంలో నయా నిజాం కేసీఆర్ను గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. తన జీవితంలో ఇంతటి పనికిమాలిన, ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. టీఆర్ఎస్ కారు స్టీరింగు అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందని, రజాకార్ల వారసులను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెక్రటేరియట్కు వెళ్తే సర్కార్ పడిపోతుందని ఎవరో తాంత్రికులు చెప్పడంతో కేసీఆర్ అక్కడికి వెళ్ళడం లేదని, ఆయనను కూల్చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ తుక్కుగూడలో శనివారం నిర్వహించారు. ఈ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఏం చేసిందో లెక్కలు తేలుద్దామని కేసీఆర్కు సవాల్ విసిరారు. కమిషన్లు ఇచ్చే ప్రాజెక్టులే కేసీఆర్ నిర్మిస్తారని, పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం ఫామ్ హౌస్లో కూర్చొని ప్రణాళికలు రచిస్తున్నారని, రేపే ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఇంకా అప్పులు కావాలని కేసీఆర్ అడుగుతున్నారని, మజ్లిస్కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 2,52,202 కోట్లు ఇచ్చిందని ఆయన వివరించారు. సంజయ్ ఒక్కరు చాలు, కేసీఆర్ గద్దె దించడానికి తాను రావాల్సిన అవసరం లేదని పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఒక్కరు చాలని చెప్పి అమిత్ షా అన్నారు. నిన్న అమిత్ షా ఏమన్నారో ఒకసారి చూద్దాం. मदद भी करेंगे। इसके साथ साथ जो धर्म के आधार पर माइनॉरिटी का रिजर्वेशन करा है, जिसके कारण एससी, एसटी और ओबीसी के रिजर्वेशन में कटौती आपने की है। हम माइनॉरिटी के रिजर्वेशन को समाप्त कर एससी, एसटी और ओबीसी के रिजर्वेशन को बढ़ा दें। माताओं, भाइयों और बहनों, परिवारवादी सरकार, ये भ्रष्टाचारी सरकार, तंत्र मंत्र के आधार पर चलने वाली सरकार तेलंगाना का भला नहीं कर सकती। नरेंद्र मोदी जी, जिन्होंने पूरे देश के अंदर विकास की एक लहर फैलाई है, 8 साल के अंदर भारत का डंका पूरे विश्व के अंदर बजाने का काम हमारे नरेंद्र मोदी जी ने किया है। రైట్, మొత్తానికి రిజర్వేషన్లు ఎత్తేస్తామనేటువంటి మాట చెప్పిండు. चुनाव में बना दी, 5000 किलोमीटर क्रॉस करा दिया, 4 लेन फ्लाईओवर 187 करोड़ रुपया दिया, लगभग 8000 करोड़ से क्षेत्रीय रिंग रोड बनाया। प्रधानमंत्री ग्रामीण सड़क योजना के तहत गांव के 2300 किलोमीटर के 1700 करोड़ रुपए के खर्च से रोड बनाए। रेलवे में हमने 4200 करोड़ रुपया खर्च किया और मिशन भगीरथ योजना के तहत 2500 करोड़ रुपया दिए। इतनी बड़ी, बहुत बड़ी सूची है। कल बंदी जी విషయం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో
లెక్కలు చెప్పమంటావా అని చెప్పి 2,52,202 కోట్ల రూపాయల పనులు చేసినామని చెప్తా ఉన్నారు. ఇదానికి ఇంత చెప్పాల్సిన పని లేదు. నీ గజ్వేల్కి రైలు వచ్చింది చూసినావా, అది మేమే వేసినామని ఒక మాట చెప్తే, నీ గజ్వేల్ సిద్దిపేటకు రైలు పట్టాలు వేసింది మేమే అని ఒక మాట చెప్తే సరిపోయింది. అయితే విషయం ఏంటంటే మొన్న రాహుల్ గాంధీ వచ్చి చేసినటువంటి రైతు డిక్లరేషన్ కానీ, ఇటు నిన్న అమిత్ షా చెప్పినటువంటి అంశాలు కానీ, ఈ రెండింటిని ఒకసారి తీసుకుంటే రైతు డిక్లరేషన్ మేము ప్రజలకు ఇది చేస్తామని చెప్పినటువంటి అంశం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అన్ని అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి కూడా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అమిత్ షా గారే చెప్పిండు అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూడలేదు. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు చూసిన తర్వాత? మేము ఎట్టి పరిస్థితిలో దీన్ని ఉపేక్షించం. ఈ రజాకారు గతి ఇంత తెలంగాణ ప్రజలు ఇంత అవస్థ పడతా ఉంటే, ఇంత అరాచకానికి గురైతా ఉంటే ఎన్నికలు వస్తేనే చేస్తామనడం ఏంది? ఒక్కసారి ఏది నరేంద్ర మోడీ గారికి అవకాశం, ఆల్రెడీ 2 సార్లు నరేంద్ర మోడీ గారికి అవకాశం తీసుకొని ఉన్నది ఆయనే. కాబట్టి మీరేమైనా చేసేది ఉంటే ఇప్పుడు చేయాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలను అడుగుదాం. అమిత్ షా గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ కేసీఆర్ అక్రమాలు బయట పెట్టి కేసులు పెట్టి లోపలేస్తామంటే మీరెవరైనా వద్దంటారా? ఇదే పోల్. తెలంగాణ ప్రజల ఒక ఆలోచన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ అవినీతిని బయట పెట్టి జైల్లో పెడితే తెలంగాణ ప్రజలు వద్దంటారా? మీరు ఇక్కడ పోల్లో పాల్గొనొచ్చు. ఎస్, కేసీఆర్ అవినీతిని బయట పెట్టి జైల్లో పెడితే తెలంగాణ ప్రజలు వద్దంటున్నారా, ఎందుకు ఆగుతున్నారా అనేది ప్రశ్న. ఈ ఓటింగ్లో పాల్గొనండి ప్రజలారా. మీరే చెప్పారు మేము ఇన్నిచ్చినాం, అప్పులు చేస్తా ఉన్నాడు, ఆగం చేస్తా ఉన్నాడు, బిడ్డ కొడుకు అల్లుడు దోపిడీ చేస్తా. వీళ్ళందరినీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నది ఇంకా భారతీయ జనతా పార్టీ? రేపు పొద్దుగాల మేము ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తేనే చేస్తామంటే ఇది పొరపాటు అవుతుంది. నీకు చేసేటువంటి అధికారం ఉంది. ఇక్కడ నిన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడుకుంటూ ఒక ఉప ప్రధాని హోంశాఖ మంత్రులు తెలంగాణకు రావాలంటే పర్మిషన్ తీసుకొని రావన్నా అని అడుగుతా ఉన్నాడు. నువ్వు వచ్చే కంటే ముందుగా ఈడీ ఎన్ఫోర్స్మెంటో లేకపోతే అవి వచ్చిపోతే కథం అయిపోతాయి కదా. కానీ నిన్న భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కానీ ప్రజలకు ఒక బలమైనటువంటి హామీ ఒకటి ఏదైనా వస్తుంది అనుకున్నారు, కానీ అటువంటిది ఏది కనిపించలేనటువంటి పరిస్థితి. అంటే ఎక్స్పెక్ట్ చేయడం, ఎందుకంటే ప్రజలంతా ఆసక్తిగా చూసారు. మొన్న రాహుల్ గాంధీ డిక్లరేషన్ చూసారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైనా ఒక మంచి వార్త వస్తుంది అనుకున్నారు. మీరు మంచి ఏం చేయాల్సిన పని లేదు, అవినీతి చేస్తున్నాం తీసుకుపోయి అందులో ఇరుస్తాం, ఖతం అయిపోయాయి. ఖతం. సర్వరోగ నివారణ 100 సీట్లు గెలుస్తుంది. సర్వరోగ నివారణ జిందా తెలిసి మరి ఈ 1.5 year పాటు కూడా దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టేనా?